ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మనం మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఎస్లో అలా చూస్తూ అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. నువ్వు పురుగులు పడిపోతావరా? ఎంత పొడిగాటిపోవచ్చు, పట్టు కుచ్చులాగా ఉంది. ఏమి నిగారింపు. తెలుసున్న వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాను అనుకుంటున్నావా? పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు, చూడు 32 పళ్ళును ముత్యాలు అలా నిగనగలాడిపోతున్నాయా. కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చేస్తాయి బాబు. ఏంటో మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశారు బాబు. అవధానం పెట్టుకో. కాళ్ళు పడుతున్నావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ భూషణం గారికి ఒళ్ళు పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? బాబు, మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగానే సారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి, సరసాలు ఆడుకోవడానికి కాదు, వెళ్ళండి, విశ్రాంతి తీసుకోవాలి. బాబు, మీ మీసాలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు? పగడాల కళ్ళు పగడాలు పోట్లేవు బాబు. పిల్ల నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6ంటికి నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఎట్లు సర్దార్ విజయ్. ఇది మంద కాదల్లో ఉందిరా. మందు కాదు మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడతాడండి? అంతేనంటావా? అంతేనండి. అయిపోయింది. అప్పుడే అయిపోలేదండి అయ్యా, సాయంత్రం 6ంటికి బాబు. మీ మొహం అంతా మసి అయిపోయిందండి. నా మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చెవు కుడితే తెలుగు అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు, ఇది హేమాల్ని, రిటైర్ అయిపోయింది. అంటే కాటేదా? కాటేస్తదే, కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి? ఇష్టం ఉండదా? ఇసాన్నే నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు, కానీ కాటే గానీ చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉంది, కసక్కన
కుక్కని కాటేసినట్టే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడి నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మిగెత్తుకో. అమ్మో, పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపతీసాడు కజిన్ బెదరా ఏంటి? అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో 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 అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే, నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో, వెళ్ళు. కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు, గా తీరిన మన సిఐ గారి పిల్ల మన ఇద్దరిని మేపుతుంది కదా, గీ ఎన్ని తిన్నాక ముగ్గురుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి. మనకు బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ, తినండి. తింటాం అమ్మగారు, ఒక్క విషయం చెబుతారా? ఏమిటి? గీయన్నీ మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. పెట్టేసినా అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. వద్దంటే వినడం లేదు, అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి, దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే గీ చిన్నయన్ని కక్కమట కక్కుతాం గానీ పిటిషన్ గిట్టిషన్ పెట్టేది లేదు మళ్ళీ. అమ్మో కొట్టును కొట్టాడు కొడుతుంది. అమ్మా, ఈడు కూడా సీఏ గారి సైడ్ అయిపోయి జడ్జి గారి అబ్బాయిని పట్టిన చూస్తాను. జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చాగాడు, లేవయ్యా. ఒరే కోటగిరి, ఎన్ను పోటు పడిచినావులే. సమజైందిరా, నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే? హోమ్ డిపార్ట్మెంట్ మందే. గట్టనా? నడువు మళ్ళా, నడువు చెప్తా. అయ్యగారు తానే చెప్తా. మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలేరా? పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి. ఏం చేద్దాం అంటావు? దానికేమండి అయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకి ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కాదుగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు. అదిగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అది చిన్నోడా, యారా పెద్దోడా, పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా, తప్పు లేదు కదా. అవును కదా. యా వంద మైలు బుట్ట బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడం సరేరా, మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానమిత్రుల బస్సు, అందులో 25 మందిని వంట బస్తాలు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారటే. మొహలుడు మొహాలు చాలా ఎవరుకోవా? ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి. ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. ఎర్ర చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జానెడు కొంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా, ఇదంతా ముసల్దాన్ ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. రేయ్, కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి, అక్కడ దారిట కనుకురండి. మాయా, అప్పయ్య, మాయా, అప్పయ్య, మాయా, అప్పయ్య, మాయా.